కావచ్చు, ఏపీలో గతంలో కావచ్చు, దానికే ఓటేశారు. కానీ మీరు సంక్షేమం ఇచ్చి అంత బ్రహ్మాండంగా చేసామంటే ఒప్పుకోమని చెప్పి నేను తిరస్కరించారు. కాబట్టి సామూహికంగా ప్రజలకి తెలియకుండానే ఒక మనసులో వాళ్ళకి ఈ చక్కటి భాషలో ఆధారాలతో సహా చెప్పడం చేత కాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం వల్ల నా బతుకు, నా పిల్లల బతుకు ఏమవుతుందని ఆలోచించే శక్తి ఈ దేశంలో సామాన్యులకు ఉన్నది. ఆ సామాన్యులు చెప్తున్నారు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో మా అందరికీ భాగస్వామ్యం కావాలి, మా పిల్లల బతుకులు బాగుండాలి. అది నేర్చుకోవాలి మనం. అలా కాకుండా ఏదో పార్టీలు మా సొంత వ్యవహారం అన్నట్టుగా 365 రోజులు 5 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు రాజకీయం ఎన్నికల్లో పోరాటం కనుకుంటే ఇది ప్రజలకు అవమానం. ఎన్నికలు ఎవరు ప్రతినిధులుగా అర్హత ఉంది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి దానికోసం నిర్ణయిస్తున్నారు. కొందరు పనికొచ్చే వాళ్ళు వస్తారు, కొందరు పనికి మాలిన వాళ్ళు వస్తారు. మన ప్రజాస్వామ్యం అపరిపక్వంగా ఉంది, ఎవరు వస్తారు. వచ్చిన వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వాలా, బాధ్యత తీసుకున్న తర్వాత బాధ్యత నెరవేర్చాలా. అంతేగాని అసలు బాధ్యత మర్చిపోయి మీరు వచ్చేసారి నేను ఎన్నికవుతాను ఏంది వచ్చేసారి ఇప్పుడు ఏం చేయాలి అసలు. అంచేత ఇది కేవలం ఒక పెత్తందారుల పెత్తనం కోసం, రాజ్యాధికారం నా సొంత హక్కు, నా జన్మ హక్కు అన్న భావంతో ఈ ప్రజల జీవితాలు సంబంధం లేకుండా ప్రజల్ని కేవలం ఓటు వేసే యంత్రాల్లాగా, బానిసల్లాగా భావించేటువంటి రాజకీయ సంస్కృతుల్లో వచ్చిన సమస్యలు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మనం చూడవలసింది సంక్షేమాన్ని అభివృద్ధితో మిళితం చేయటం ఎట్లాగా, అభివృద్ధిలో సామాన్య ప్రజల భాగస్వామ్యం ఎట్లాగా, బడితున్నాడిదే బర్రె కాకుండా కాస్తో కూస్తో చట్టబద్ధ పాలన వచ్చి ఏర్పాట్లు చేయటం ఎట్లాగా, సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని పెంచడం ఎట్లాగా, ఈ కులాల జంజాటంలో ఈ మతాల పోరాటంలో కూరుకుపోతున్న సమాజాన్ని కాపాడడం ఎట్లాగా. సార్ ప్రతిసారి ఈ రకంగానే అనుకుంటానే ఉన్నాం, ఇలా చేస్తే బాగుండు అనుకుంటున్నాం. కానీ గద్దె ఎక్కిన వాళ్ళు, అధికారం చేపట్టిన వాళ్ళు ఆ స్పృహతో ముందుకు సాగుతున్నారా? వర్మ, ప్రజాస్వామ్యం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దేశంలో ప్రజాస్వామ్యంలో 2 అంశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఖచ్చితంగా ఓటు వేసే స్వేచ్ఛ ఉన్నది. నచ్చిన వాడికి డబ్బులు తీసుకునో, కులమనో, మతమనో ఆలోచించో నచ్చిన వాడికి ఓటు వేసే స్వేచ్ఛ ఉన్నది. నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయి. రెండోది అరిచే హక్కు ఉన్నది. రోడ్డు మీద రస్తారోకో చేసే హక్కు, విమర్శించే హక్కు, అరిచే హక్కు ఉన్నది. దీంతోనే ప్రజాస్వామ్యం పూర్తి కాలే. ఎప్పుడు ప్రజాస్వామ్యం ఫలితాలను ఇస్తుంది అంటే అధికారాన్ని ఎంత చేరువుగా వినుంటే ప్రజలకి చేరువుగా తీసుకొచ్చి నేను వేసే ఓటు వల్ల నా జీవితంలో నాకేం మార్పు వస్తుంది, ఓకే, నా కుటుంబం బతుకు ఎట్లా ఉంటుంది, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అర్థం కావాలి. ఇవాళ ఏదో ఆశతోనో, పూనకంతోనో, లేకపోతే ప్రలోభంతోనో, కోపంతోనో ఓటు వేయడం తప్ప మనం వేసే ఓటుకి, ఆ ఓటు వల్ల మన పిల్లల భవిష్యత్తుకి సంబంధం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి వ్యవస్థలో లోపాలున్నాయి. అలాగే ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయి. మన ఎన్నికల వ్యవస్థలో ఆ 2 ప్రధాన పార్టీల్లో భాగస్వాములు కాకపోతే ఏదో రకంగా మీకు పెద్దగా అవకాశాలు లేవు. అవును, గతంలో చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో జనసేన గట్టిగా పోరాడారు, కానీ ఎప్పుడైతే ఒంటరిగా పోరాటం చేశారో అవకాశం లేదు. కాబట్టి మార్పుని వేగంగా తీసుకొద్దాం అని ప్రయత్నం చేసినా కూడా మన ఎన్నికల వ్యవస్థలో, బ్రిటన్ ఎన్నికల వ్యవస్థను అనుకరించాం మనం. కాబట్టి ఎన్నికల్లో ఎవరో ఒకరు నెగ్గిన మాత్రం చేత అద్భుతమైన ఫలితాలు వెంటనే రావు. ఎందుకంటే మార్పుకు దోహదం చేసే శక్తులకి స్థానం పెద్దగా లేకుండా పోతున్నది. ఇక మూడోది మనం చూడాల్సింది, ఒక్క రోజున అద్భుతమైన మార్పులు రావు. ఓకే, ఇతర దేశాల్లో మంచి మార్పులు వచ్చినాయి, ఆహ్వానించదగ్గ మార్పులు, చట్టబద్ధ పాలన ఉంది, నిజాయితీగా సేవలు అందుతున్నాయి, ఇవన్నీ వాస్తవాలు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. మీరు రాష్ట్రపతి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, లేకపోతే మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా తేడాగా ఉండదు, అందరినీ సమానంగా చూస్తుంది. అలాగే కొన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పారు. సేవలు లంచాలు లేకుండా అందరికీ అంతే, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి బతిమాలు అక్కర్లేదు, సిఫారసు అక్కర్లేదు, లంచం అక్కర్లేదు, కాళ్ళు పట్టుకోక్కర్లేదు. మన దేశంలో ఏమైనా జరగట్లా. ఇవన్నీ ఒక్కరోజు జరగవు. మనం సంఘటితంగా, నేను ఎప్పుడు చెప్తుంటాను, సంఘటితంగా పరిజ్ఞానంతో నిలదీస్తే ఏం కావాలని కనీసం రాజకీయ పార్టీల నాయకులు, పరిపాలన యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు, పత్రికలు, సమాజం ఆలోచించేవాళ్ళు ఊరికే గుడ్డెదిచ్చేలో పడ్డట్టు కాకుండా, ఈ కులాలు, వర్గాలు, ఈ మతాలు, ఈ గొడవల్లో కాకుండా, ఈ పార్టీల మధ్య పోరాటంలో మీరు నలిగిపోకుండా దానికి అతీతంగా ఉండి ఏ మార్పులు ఎందుకు కావాలి సమాజం కోసం అని చెప్పి నిరంతరం ప్రతిపాదించి గొంతు విప్పినట్టయితే కొంతకాలం పట్టినా కూడా మార్పు వస్తాయి. కొన్ని రంగాల్లో మార్పులు వచ్చినాయి, ఎక్కడ మార్పులు వచ్చినా అక్కడ ఫలితాలు బాగా వస్తున్నాయి.
కొన్ని రంగాల్లో మార్పులు లేదు, పాడు లేదు, నష్టపోతున్నాం. కాబట్టి దేశంలో అన్నీ చెడుగా లేవు. ఒకప్పుడు ఫోన్ అందేది కాదు మనకి. అవును, ఈరోజు ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి. ఒకప్పుడు లంచంలతో పాస్పోర్ట్ వచ్చేది కాదు. కాబట్టి కొన్ని బాగుపడుతున్నాయి, కానీ అన్నీ బాగుపట్ల. అంచేత నిరాశకూడదు. ఏదో ఎలక్షన్ రాగానే విప్లవం కాదు. అదే సమయంలో ఎన్నికల వల్ల కొన్ని మార్పులు వస్తాయి, కానీ మౌలికమైన మార్పులు, ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, రాజకీయ సంస్కృతిని మార్చడం, పార్టీలను కొందరు ఆస్తులుగా కాకుండా మంచి ప్రజాస్వామ్య సంస్థలుగా, ప్రజల వేదికలుగా తయారు చేయడం ఎట్లాగా, చట్టబద్ధ పాలన తేవటం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా, ఇవన్నీ చేసినప్పుడు ఫలితాలు అన్నీ ఉత్తమంగా వస్తాయి. ఈ లోపల అవన్నీ దాన్ని ఎవరు ప్రతిపాదించట్లా. దానికోసం ఏ పార్టీ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ సిద్ధంగా లేదు. అవును, దాదాపు అందరూ కేరళలో కొంతమేరకు అధికార వికేంద్రీకరణ మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ పార్టీల మధ్య పెద్ద తేడాలు లేవు. కాబట్టి ఈ లోపల మనం చూడాల్సింది ఉన్నంతలో మనకు ఆర్థిక ప్రగతి, ఉన్నంతలో మరీ అడ్డగోలుగా పోకుండా కాస్త చట్టబద్ధ పాలన, కొంతమేరకైనా కొంత నాగరిక ప్రవర్తన, సభ్యతా సంస్కారం ఉట్టుబడే ప్రవర్తన, ఉన్నంతలో భవిష్యత్తు పట్ల కావచ్చు అవగాహన, అభివృద్ధి, అది ఆలోచించాలి మనం. అంతే తప్ప అద్భుతాలు ఒక్కరోజు జరగలేదని చెప్పిన ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, దేశం చండాలం అయిపోయింది, ఏం చేస్తాం అయితే? పాకిస్తాన్ వెళ్తారా? మన దేశం ఇది. ఇక్కడ సమస్యలు మనం ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఆలోచించేవాళ్ళు, కాస్తో కూస్తో భద్రత ఉన్నవాళ్ళు, ఆదాయం ఉన్నవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, ఈ దేశం నుంచి లాభపడి వాళ్ళు కూడా విమర్శిస్తూ కూర్చుంటే పరిష్కారం ఎట్లా వస్తుందండి? కాబట్టి ఈ విమర్శించవచ్చు తప్పని, కానీ పరిష్కారం చూపెట్టండి. పరిష్కారం కోసం గొంతు విప్పండి. గొంతు విప్పేవాడితో కలవండి, సంఘటితంగా పోరాడండి, సాధించండి శాంతి.